భారతీయ శాస్త్రీయ సంగీతం వినడానికి చాలా మధురంగా ఉంటుంది కదా. కాని ఆ మాధుర్యం వెనుక ఒక అద్భుతమైన సైన్స్, ఒక పర్ఫెక్ట్ నిర్మాణం దాగి ఉంది. అది కేవలం ఒక ఆర్ట్ కాదు, అదొక సైన్స్. ఈరోజు మనం ఆ సైన్స్ని, ఆ సౌండ్ వెనుకున్న ఆర్కిటెక్చర్ని విడమరిచి చూద్దాం. మొదటగా ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఒక మ్యూజిక్ పీస్కి ఒక పెద్ద బిల్డింగ్కి ఏంటి సంబంధం? వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈ పోలికే మన భారతీయ సంగీతాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది. సమాధానం చాలా సింపుల్. చూడండి, ఒక భవనం కట్టాలంటే ఇటుకలు, సిమెంట్ లాంటి మెటీరియల్స్ కావాలి. ఒక పక్కా ప్లాన్ కావాలి. చివరికి ఆ భవనం మనకు ఏదో ఒక ఫీలింగ్ ఇవ్వాలి. సంగీతం కూడా అంతే. దానికి కూడా ప్రాథమిక మెటీరియల్స్ ఉంటాయి, ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. అది కూడా మనలో ఒక ప్రత్యేకమైన ఎమోషన్ని క్రియేట్ చేయడానికి డిజైన్ చేయబడింది. సరే, మరి ఆ మెటీరియల్స్ ఏంటో చూద్దామా? మన మ్యూజిక్ బిల్డింగ్లో మొదటి అత్యంత ముఖ్యమైన పిల్లర్ స్వరం. ఇవి సంగీతానికి ఇటుకలో సిమెంట్ లాంటివన్నమాట. అసలు పునాదే ఇవి. స్వరం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సంగీతంలో మనం పాడే లేదా వాయించే ఒక్కో నోట్ని స్వరమంటారు. దీని మూలాలు తెలుసా? వేల ఏళ్లనాటి మన వేద పఠనంలో ఉన్నాయి. అంటే ఈ సంగీత వ్యవస్థ ఎంత ప్రాచీనమైనదో ఆలోచించండి. ఈ స్వరాలు మనందరికీ బాగా పరిచయమే. సప్తస్వరాలు: స, రి, గ, మ, ప, ధ, ని. సంగీతమనే భాషకు ఇవే అక్షరాలు. ఈ 7 అక్షరాలతోనే మనం అనంతమైన సంగీతాన్ని సృష్టించగలుగుతున్నాం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మనం పాడే స్వరాల మధ్యలో మనకు స్పష్టంగా వినిపించని కొన్ని అతి సూక్ష్మమైన గ్యాప్సుంటాయి. వాటినే శృతులు అంటారు. మొత్తం 22 శృతులుంటాయి. ఇలా అనుకోండి, స్వరాలు మనకు కనిపించే రంగులు అయితే శృతులు ఆ రంగుల మధ్య ఉండే సన్నటి షేడ్స్ లాంటివి. ఈ శృతులే మన సంగీతానికి ఆ ప్రత్యేకమైన లోతుని, ఆ గమ్మత్తుని ఇస్తాయి. సరే, మన దగ్గర ఇటుకలు అంటే స్వరాలున్నాయి. వాటిని ఒక పద్ధతి ప్రకారం ఎలా అమర్చాలి? దానికొక బ్లూ ప్రింట్ కావాలి కదా. అదే మన రెండో పిల్లర్, రాగం. రంజ్ అనే సంస్కృత పదం నుంచి రాగం వచ్చింది. రంజ్ అంటే ఆనందపరచడం. సో రాగం అంటే కేవలం కొన్ని స్వరాల వరుస కాదు, అదొక శ్రావ్యమైన ఛత్రం. ఏ స్వరాలు వాడాలి, ఎలా వాడాలి, వాటి ఆరోహణ అవరోహణ ఏంటి అనే రూల్స్ అన్నీ ఈ ఫ్రేమ్వర్క్లో ఉంటాయి. దీని ముఖ్య ఉద్దేశం మనలో ఒక నిర్దిష్టమైన మూడ్ని క్రియేట్ చేయడమే. రాగాల్లో కూడా రకాలుంటాయి. వాటిలో ఎన్ని స్వరాలు వాడుతున్నామనే దాన్ని బట్టి వాటిని వర్గీకరిస్తారు. 5 స్వరాలుంటే ఔడవ రాగం అంటారు. 6 ఉంటే షాడవ, మొత్తం 7 స్వరాలు ఉంటే దాన్ని సంపూర్ణ రాగం అంటారు. ఒక రాగంలోని అన్ని స్వరాలకు ఒకే ఇంపార్టెన్స్ ఉండదు. దానికి ఒక హైరార్కీ ఉంటుంది. ఒక రాజ్యంలో రాజు, రాణి, పరివారం ఉన్నట్టే రాగంలో అత్యంత ముఖ్యమైన స్వరాన్ని వాదీస్వరం అంటే రాజు అంటారు. రెండో ముఖ్యమైన స్వరాన్ని సంవాది అంటే రాణి అంటారు. మిగిలిన స్వరాలన్నీ పరివారం లాంటివి. ఈ హైరార్కీయే రాగానికి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్నిస్తుంది. ఈ రాగాల బ్లూప్రింట్లో ఇంకా కొన్ని రూల్సున్నాయి. రాగాలన్నింటినీ థాట్ అనే 10 పేరెంట్ స్కేల్స్ కింద వర్గీకరిస్తారు. అలాగే ప్రతి రాగాన్ని 3 స్పీడ్స్లో అంటే 3 లయల్లో పాడొచ్చు. నెమ్మదిగా, మీడియంగా, ఇంకా చాలా వేగంగా. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రతి రాగానికి రోజులో ఒక నిర్దిష్ట సమయం లేదా ఒక సీజన్ ఉంటుంది. ఆ టైంలో పాడితేనే దాని పూర్తి ఎఫెక్ట్ మనకు అనుభవంలోకొస్తుంది. అద్భుతం కదూ? ఓకే, మన మ్యూజిక్ బిల్డింగ్కి స్వరాలు అనే ఇటుకలు వచ్చాయి, రాగం అనే బ్లూ ప్రింట్ వచ్చింది. మరి వీటన్నిటినీ కలిపి ఉంచే లయ, ఆ రిథం ఎక్కడిది? అక్కడికే వస్తోంది మన మూడో పిల్లర్, తాళం. తాళం అంటే ఒక రిథమిక్ సైకిల్. అంటే ఒకే రిథం పదే పదే రిపీట్ అవుతూ సంగీతానికి ఒక పల్స్లా, ఒక గుండె చప్పుడ్లా పనిచేస్తుందన్నమాట. రాగం మ్యూజిక్కి మెలోడీ ఇస్తే తాళం దానికి రిథంనిస్తుంది. ఈ రెండూ కలిస్తేనే పరిపూర్ణ సంగీతం. ఇప్పటిదాకా మనం సంగీతం అనే భవనం యొక్క స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. పిల్లర్స్, ఫౌండేషన్ అన్నీ సెట్. కాని ఆ నిర్మాణంలోకి ప్రాణం పోయాలి కదా. ఆ ఖాళీని భావోద్వేగాలతో ఎలా నింపుతారో ఇప్పుడు చూద్దాం. రాగాల యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే వినేవాళ్లలో నవరసాలుగా పిలిచే 9 రకాల ఎమోషన్స్లో ఏదో ఒకదాన్ని కలిగించడం. ప్రేమ, హాస్యం, కరుణ, కోపం, ఇలా ప్రతి రాగం మనలో ఒక ప్రత్యేకమైన రసానుభూతిని సృష్టించడానికి డిజైన్ చేయబడింది. ఒక శాస్త్రీయ సంగీత కచేరీ కొన్ని దశలుగా సాగుతుంది. మొదట
రాగాన్ని నెమ్మదిగా ఎటువంటి మాటలు లేకుండా పరిచయం చేసే ఆలాపన, తర్వాత అసలు పాట అంటే స్థాయి, అంతర వస్తాయి. చివరగా పాడేవాళ్ల టాలెంట్ని చూపిస్తూ వేగంగా స్వరాలను అల్లే తాన్లు, అలంకారాలు ఉంటాయి. ఇక మనం ముగింపు దశకు వచ్చేస్తున్నాం. ఇన్ని రూల్స్, ఇంత స్ట్రక్చర్ మధ్యలో కళాకారుడి స్వేచ్ఛకు చోటెక్కడా? ఈ నిర్మాణం ఆత్మతో ఎలా కలుస్తుందో చూద్దాం. భారతీయ సంగీతంలో ఉన్న అసలైన మ్యాజిక్ ఇదే. ఇక్కడ 2 రకాల ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. ఒకటి అనిబద్ధ సంగీతం, అంటే ఎలాంటి కట్టుబాట్లు లేకుండా, తాళంతో సంబంధం లేకుండా కళాకారుడు తన మనసుకు నచ్చినట్టు రాగాన్ని ఆవిష్కరించడం. ఆలాపన దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. రెండోది నిబద్ధ సంగీతం, అంటే సాహిత్యం, తాళం లాంటి కట్టుబాట్లతో ఉండే అసలు కంపోజిషన్. ఒకే పర్ఫార్మెన్స్లో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే దీనిలోని గొప్పతనం. సో ఫైనల్గా మనమేం చెప్పొచ్చు? భారతీయ శాస్త్రీయ సంగీతమనేది అత్యంత నిర్మాణాత్మకమైన, శాస్త్రీయమైన, ఇంకా చాలా అందమైన ఒక అద్భుతమైన వ్యవస్థ. ఇప్పుడు నాదొక ప్రశ్న. ఇంత పర్ఫెక్ట్ సైన్స్, ఇంత ఖచ్చితమైన లెక్కల నుంచి మనసును అంతలా కదిలించే ఎమోషన్, అంత స్వేచ్ఛ ఎలా పుట్టుకొస్తుంది? ఈ ప్రశ్నలోనే భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క అంతుచిక్కని రహస్యం, దాని గొప్పదనం దాగి ఉంది. దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.